నా పేరు రామ్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇన్ని రోజులు మా పరిచయంలో మొదటిసారి కలవబోతున్నాం. నన్ను వచ్చే ముందు ఒకటి తెలుసుకొని రమ్మంది. అసలు ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలో నాదొక చిన్న ప్రేమ కదా. ఏం చేస్తున్నావురా? పొద్దున్న నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదరా. వదిలేరా, ఆ అమ్మాయి ఇంక కనిపించదు. ఎలారా? పొద్దున్న అమ్మాయి వెళ్ళేటప్పుడు అమ్మాయి స్కూటీ వెనకాల నందిని అనే పేరు చూసారా? ఇన్స్టాలో వెతికితే గంట సేపటికి దొరికింది. ఎర్రిపు, ఇంట్రెస్ట్ ఏదో ఇంటర్వ్యూ పై పెట్టుంటే ఈ పాటికి ఉద్యోగం వచ్చేది. నీ ఎవరు? నా పేరు రామ్. నేను మిమ్మల్ని పొద్దున్న పార్క్లో చూశాను. అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. మీరు ఒప్పుకుంటే సెటిల్ అయ్యాక వచ్చి పెళ్లి చేసుకుంటానండి. ఎవర్రా నువ్వు? నువ్వు కనిపించాలి, నీకుందిరా. కనిపించనుగా. మీరు ఒప్పుకున్నంత వరకు కనపడకుండా ప్రేమిస్తా. అంటే ముందు నా ప్రేమను చూపిస్తా, తర్వాత నన్ను చూపిస్తా. ఇంకొకసారి మెసేజ్ చేసావంటే నీకు మామూలుగా ఉండదు. మీరు ఒప్పుకున్నంత వరకు కనపడకుండా ప్రేమిస్తా. మెసేజ్ చేయనా వద్దా? అరే, నందిని మెసేజ్ చేసిందిరా. ఇంకా నువ్వు మారవరా. చెప్పు నందిని. అది కాదు, కనిపించకుండా ప్రేమించడం ఎలా? అక్కడ ఉండి కూడా నా గురించి ఆలోచిస్తున్నావు చూడు, అలాగే. నాకు ఈ లవ్వులు ఇలాంటివి ఇష్టం ఉండవు. కానీ నాకు నువ్వంటే ఇష్టం. అవును, నీ ఫోన్ నెంబర్ ఏంటి? రే రే రే, నందిని నా నెంబర్ అడుగుతుందిరా. పండగ చేసుకో అయితే. నేను మాత్రం అంతే ఇచ్చాను. హలో, చెప్పు. ఏమైంది? చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు, ఇంటర్వ్యూకి వెళ్ళా, దొబ్బింది, అందుకే. సరే కానీ ఏం కాదు, మళ్ళీ ట్రై చేయి. అన్నీ చెప్తావు కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పు. మళ్ళీ మొదటికి వచ్చావా? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నందిని. అదేదైనా సరే నేను చూసుకుంటా, చెప్పు. సరే, రేపు కలుద్దాం రెస్టారెంట్లో 10 AM ఒక లొకేషన్ పంపిస్తాను. అలాగే వచ్చేటప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకొనిరా. సరే. చెప్పు. చెప్పాల్సింది నువ్వే. నేను ఎప్పుడూ చెప్పేదే ఐ లవ్ యూ నందిని. ఏంటి నా ప్రాబ్లం అన్నావు కదా, ఇదే. నాకు కాలు లేదు. అందరూ నన్ను జాలిగా చూసేవాళ్ళే. అందుకే కష్టపడి డాక్టర్ చదివాను. కనీసం రెస్పెక్ట్ అయినా ఇస్తారని.
ఇప్పుడు చెప్పగలవారా ఐ లవ్ యూ అని? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను నీ మనసు చూసి ప్రేమించా, నీ గుణం చూసి ప్రేమించా అని చెప్పండి నందిని. నీ అందం చూసే ప్రేమించా. కానీ నీకంటే ముందు చాలామంది అమ్మాయిని చూసా. ఎవరిని ప్రేమించాలని, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని అనిపించలేదు. కానీ నిన్ను చూశాక నీతో కలిసి ఉంటే చాలు ఇంకా అనిపించింది. నేను నిన్ను ఇలా చూసుకుంటా అలా చూసుకుంటా అని చెప్పలేను నందిని. ఈ చేతుల మీద ఎత్తుకొని చూసుకుంటా. నువ్వు అడిగావు కదా ప్రేమ అంటే ఏంటి అని. ప్రేమ అంటే మనం ప్రేమించిన వల్ల ఇష్టాన్ని, కష్టాన్ని, లోపాన్ని ప్రేమిస్తాము. అదే ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తా. ఐ లవ్ యూ నందిని. ఐ లవ్ యూ రామ్.